ఆ నియోజకవర్గంలో జనసేనకు ఓటు బ్యాంక్ భారీగానే ఉంది. అయితే ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదట. దీంతో పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుందట. కీలకమైన ఒక యువ నాయకుడికి ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే ఆయన మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారట. దీంతో చేసేదేమీ లేక నాయకులు సైలెంట్ అయ్యారు. ఇంతకీ ఆ నేత ఎవరు? అది ఏ నియోజకవర్గం? ఆయన రాజకీయ రంగులు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం. పాలకొల్లు నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు. రాష్ట్ర రాజకీయాల్లో ఇక్కడి నాయకులకు ఒక గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఇక్కడ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు వరుసగా విజయం సాధించారు రామానాయుడు. నియోజకవర్గంలో తిరుగులేని నాయకునిగా ఆయన ఎదిగారు. అయితే ఎన్నికల ముందు ప్రముఖ నిర్మాత బన్నీవాసుకు అరుదైన అవకాశం లభించింది. ఆయనకు జనసేన పార్టీలో కీలక బాధ్యతలతో పాటు పాలకొల్లు నియోజకవర్గ బాధ్యతలను కూడా అప్పగించారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అయితే గతంలో బన్నీవాసు జనసేన నుంచి 2024లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. బన్నీవాసు కూడా వార్తలు నిజమే, పవన్ కళ్యాణ్ పోటీ చేయమని అడిగారు, కానీ నేనప్పుడు సిద్ధంగా లేకపోవడం వల్ల పోటీ చేయలేదు అని తెలిపారు. గోదావరి జిల్లాలో జనసేన విజయంలో బన్నీవాసు కీలక పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో స్వయంగా జనసేనకు ప్రచారం చేశారు బన్నీవాసు. ఎన్నికల సమయంలో బన్నీవాసుని ఎన్నికల ప్రచార చైర్మన్గా కూడా నియమించారు పవన్. అయితే ఇటీవల ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. తనకు పోటీ చేయమని మంచి అవకాశం ఇచ్చారు, కానీ తాను తిరస్కరించానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను 2 రకాలుగా చూసుకోవాలని పేర్కొన్నారు. అందులో ఒకటి తన ఫైనాన్షియల్ స్టేటస్, రెండోది పాలిటిక్స్. అయితే రాజకీయాలు ఈ రోజుల్లో ఈజీ కాదని వ్యాఖ్యానించారు. దాంతోపాటు తన చుట్టూ ఉన్న బాధ్యతలు కూడా చూసుకోవాలన్నారు. రాజకీయాల్లో యాక్టివ్గా ఉండి ప్రజా జీవితంలోకి వెళ్ళాలి. అక్కడ పోటీ చేసి వచ్చి ఇక్కడ సినిమాల్లో కూర్చుంటే కుదరదని బన్నీవాసు చెప్పుకొచ్చారు. పోటీ చేసిన దగ్గర ఉండాలి. కళ్యాణ్ లాంటి వ్యక్తితో జర్నీ చేస్తున్నప్పుడు కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆయన దగ్గర కమిట్మెంట్ లేకుండా పనిచేస్తే పక్కన పెట్టారంటే మళ్ళీ వెళ్ళడానికి కుదరదన్నారు. అంతేకాని ఇప్పుడు తాను ఇంకా ఎదుగుతున్న సమయంలో అటు వెళ్లడం మంచిది కాదని బన్నీవాసు స్పష్టం చేశారు. ఇదంతా బాగానే ఉంది, కానీ కూటమి పార్టీలలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో పాలకొల్లు ఒకటి. దురదృష్టం ఏమిటంటే ఇక్కడ ఇప్పటికీ జనసేనకి ఇన్ఛార్జ్ అందుబాటులో లేకపోవడం. పార్టీ అధిష్టానం బన్నీవాసుకి ఇక్కడ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టమని చెప్పారు. అయినప్పటికీ కనీసం ఆయన ఇటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి నెలకొంది. ఆయనకు రావాలని అనిపిస్తే హడావుడిగా హైదరాబాద్ నుంచి వచ్చి తన గెస్ట్ హౌస్లో ఒకరోజు ఉండి వెళ్ళిపోవడమే తప్ప కనీసం నాయకులను, కార్యకర్తలను సమావేశపరిచి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న పాపాన పోలేదు. దీంతో తమకు దిశానిర్దేశం చేసే నాయకుడు లేక లబోదిబోమంటున్నారు ఇక్కడి క్యాడర్. ఎన్నికలయ్యి సంవత్సరాల కాలం పూర్తయింది, కానీ ఇప్పటి వరకు కనీసం జనసేనకు ఇన్ఛార్జిని నియమించకపోవడంపై కార్యకర్తల్లో అసహనం మొదలైంది. పేరుకే జనసేన పార్టీ నాయకునిగా వ్యవహరిస్తోన్న బన్నీవాసు పాలకొల్లులో పార్టీ బలోపేతం చేయడంలో ఎలా ఉన్నా క్యాడర్ మాత్రం ఆయనపై చాలా అసంతృప్తిగా ఉన్నారనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బన్నీవాసు తీరు మార్చుకోకపోతే నియోజకవర్గంలో జనసేన పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని టాక్ వినిపిస్తోంది. జనసేనకు మంచి పట్టున్న పాలకొల్లు లాంటి నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా కొనసాగితే మున్ముందు పార్టీలో విభేదాలొచ్చే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్టానానికి బన్నీవాసు వ్యవహారం తెలిసిందో లేదో, కానీ ఇక్కడ నాయకులకు, కార్యకర్తలకు ఆయన వ్యవహార శైలి మాత్రం నచ్చడం లేదట. ఇప్పటికైనా పార్టీ ఇక్కడ మంచి నాయకునికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తుందా లేక బన్నీవాసునే కొనసాగిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.